ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు క్రమబద్ధీకరణ సవరణ బిల్లు 2024ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, I beg to move for leave to introduce Andhra Pradesh Public Employment Regulation of Age Superannuation Amendment Bill 2024. మంత్రి గారి ప్రతిపాదన సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు క్రమబద్ధీకరణ సవరణ బిల్లు 2024ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నవారు అధికం కాబట్టి ఈ ప్రతిపాదన ఆమోదించమైంది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. ఇప్పుడు బడ్జెట్పై చర్చ ప్రారంభిస్తున్నాం. దీంట్లో కొన్ని నేమ్స్ నాకు రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా బడ్జెట్పై మాట్లాడే అవకాశం వస్తుంది కాబట్టి టైంని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. ముందుగా కోన రవికుమార్ గారు. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 24-25 ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ పైన మాట్లాడే అవకాశం ముందుగా నాకు కల్పించినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతూ, అధ్యక్ష, ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి కొన్ని విషయాలు ముందుంచాల్సినటువంటి అవసరం ఉంది. అధ్యక్ష, 2014 జూన్ నెలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆనాడు అన్యాయంగాను అశాస్త్రీయంగాను విభజించడం వలన, అప్రజాస్వామికంగా ఆనాడు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని విభజించడం వలన ఒక శాశ్వతమైనటువంటి రాజధాని కూడా లేకుండా ఈ రాజధానిని విభజించినటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన తర్వాత చూస్తే పూర్తి సంక్షోభంలో కూరుకుపోయినటువంటి సందర్భం ఆనాటిది. ఆర్థికంగా కూడా నిలదొక్కుకోలేనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్ర విభజన వద్దు అని చెప్పి ఎన్నో పోరాటాలు చేసిన ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం బలవంతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలపైన రుద్ది రాష్ట్రాన్ని విభజించినటువంటి ఆ పరిస్థితుల్లో 2014లో జరిగినటువంటి ఎన్నికల్లో గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు ఏర్పాటు చేసిన తర్వాత తన అనుభవంతో, తనకున్నటువంటి అపారమైనటువంటి అనుభవం, కష్టపడేటటువంటి తత్వం, ఈ రాష్ట్రాన్ని ఏదైతే ఎప్పుడు కూడా ఆయన చెప్తుంటారు అధ్యక్ష, సంక్షోభంలోనే నేను మళ్ళీ దానిని ఏ రకంగా పునర్నిర్మించాలనేటటువంటిది వెతుక్కుంటాను, దీనిని ఒక అవకాశంగా నేను మలుచుకుంటానని చెప్పి అనేక పర్యాయాలు చెప్పినటువంటి సందర్భంలో ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తనకున్నటువంటి పరివర్తనాత్మకమైనటువంటి నాయకత్వంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తన భుజస్కంధాలపైన వేసుకొని సూక్ష్మ ప్రణాళికలు, దీర్ఘమైనటువంటి ప్రణాళికల ద్వారా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించినటువంటి వ్యక్తి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. అయితే 2019 ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ఒక నాయకుడు, ఒక రాజకీయ పార్టీ తదుపరి జరిగినటువంటి పరిణామాలు చూస్తే అధ్యక్ష, రాష్ట్ర చరిత్రలోనే అది ఒక చీకటి దశ అని అనక తప్పదు అధ్యక్ష. ఎందుకనంటే 2014-19 మధ్యన కాలంలో
ఏదైతే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం ఆనాడు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రాన్ని అటు సంక్షేమం అభివృద్ధి రెండు పట్టాలపై సమాంతరంగా నడిపించినటువంటి ఆ ఏదైతే అభివృద్ధి ఉందో పూర్తిగా ఆ ఆర్థిక అభివృద్ధి ఏదైతే చేశారో దాన్ని వృధా చేశారు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఆ ప్రభుత్వం గడిచినటువంటి 2019-24లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గల ప్రభుత్వం మొట్టమొదటి విధ్వంసంతోనే ప్రారంభించింది అధ్యక్ష. ఆ విధ్వంసం ఎంతవరకు వెళ్ళిందంటే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు, ఈ రాష్ట్రంలో ఆస్తుల్ని విధ్వంసం చేశారు, ప్రభుత్వ ఆస్తులను విధ్వంసం చేశారు, సంస్కరణలు ఏవైతే ఆర్థిక సంస్కరణలు ఏవైతే ఆనాడు చేపట్టి ఆర్థిక అభివృద్ధికి దిశగా ప్రయాణించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వాటిని కూడా సమూలంగా సర్వనాశనం చేశారు. ఈ రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా గాడి తప్పించారు. ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్ని అన్ని సంస్థల్ని పూర్తిగా విధ్వంసం చేసి భ్రష్టు పట్టించారు. ప్రజలకు ప్రశ్నించే హక్కే లేకుండా చేసేటటువంటి పరిపాలనని 2019-2024లో చూసాం అధ్యక్ష. ఒక అడుగు ముందుకేస్తా అధ్యక్ష, మనం దీనిని ఒకప్పుడు బ్రిటిష్ ప్రభుత్వమే మేలేమో అన్నటువంటి పరిస్థితుల్లోనే గడిచిన 2019-2024లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసినటువంటి పరిపాలన మనం దానిని కంపేర్ చేయొచ్చు అధ్యక్ష. విద్యుత్ అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే ఏం చెప్పారంటే అధ్యక్ష, విద్యుత్ని ధరలు తగ్గించేస్తామని చెప్పి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి సభలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేను విద్యుత్ ధరలు తగ్గించేస్తా అని చెప్పి ఆ వేదిక మీద మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధానికారికి మాట ఇచ్చారు అధ్యక్ష. వెంటనే ఆయన చేసింది ఏంటంటే అధ్యక్ష, విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయడం, 3 రాజధానులను చెప్పి మాయమాటలు చెప్పి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని అయోమయానికి గురి చేసి పారిశ్రామిక వ్యతిరేక విధానాన్ని అవలంబించి ఈ రాష్ట్రానికి ఆనాడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 2014-19 సంవత్సరంలో అనేక ఐటీ పరిశ్రమలు కానీ కియా లాంటి పరిశ్రమలు తీసుకొచ్చి ఎడారిలా మారిపోతున్న అనంతపురం జిల్లాని మళ్ళీ ఆనాడు ఎన్నో ఉపాధి అవకాశాలు కల్పించి ఆ అనంతపురంలో అనేక ప్రాంతాలని ఈరోజు అభివృద్ధి పదంలో నడిపించడానికి దోహదం చేసినట్టు కియా పరిశ్రమ లాంటి పరిశ్రమలు తీసుకొచ్చినటువంటి ఘనత ఆనాటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఈ రాష్ట్రం నుంచి పరిశ్రమలు వెళ్ళిపోయినాయి అధ్యక్ష, ఐటీ పరిశ్రమలు వెళ్ళిపోయినాయి అధ్యక్ష, సర్వీస్ యాక్టివిటీ అంతా వెళ్ళిపోయింది అధ్యక్ష. మరి ఈనాడు ఆయన రాష్ట్రంలో చేసింది ఏంటంటే నీటిపారుదల రంగాన్ని పూర్తిగా విస్మరించారు అధ్యక్ష. 2014-19 సంవత్సరంలో నీటిపారుదల రంగాల్లో ఉన్నటువంటి అనేక ప్రాజెక్టులు పూర్తి చేయాలని 65,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గడిచిన 5 సంవత్సరాలు 2019-2024 మధ్య కాలంలో కేవలం 32,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఎంత దయనీయం అంటే 5 సంవత్సరాల తర్వాత ఈరోజు ఏ కాలువలో కూడా గడిచిన 5 సంవత్సరాల్లో ఒక పూడిక తీత కార్యక్రమం, ఒక తట్టడి మట్టి కూడా తీయనటువంటి సందర్భంలో ఉంటే ఈరోజు రైతాంగానికి నీరు వెళ్ళేటటువంటి పరిస్థితి కూడా లేక ఇప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులకు ఎన్నికైనటువంటి చాలామంది శాసనసభ్యులు ఈరోజు రైతుల ఆగ్రహాన్ని కాస్త గురి కావాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి అధ్యక్ష. దీనికి కారణం ఇప్పుడున్న పరిస్థితులు కాదు అధ్యక్ష, గడిచిన 5 సంవత్సరాలు పూర్తిగా ఏదైతే ప్రాథమిక రంగమైనటువంటి వ్యవసాయ రంగాన్ని, దానికి అనుబంధంగా ఉన్నటువంటి నీటిపారుదల రంగాన్ని విస్మరించడం వల్లనే ఈ పరిస్థితులు వచ్చాయి అధ్యక్ష.
అలానే ఈరోజు ఇంకోసారి చూస్తా అధ్యక్ష, పోలవరం ప్రాజెక్టును నిలిపేశారు అధ్యక్ష. ఎప్పుడూ కూడా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పలు పర్యాయాలు అనేక సందర్భాల్లో పోలవరం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి, పోలవరం నిర్మాణం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి చెట్ట చివరున్నటువంటి అనంతపురం వరకు, శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు గోదావరి నదీ జలాల్ని మనం తీసుకొని వెళ్ళాలి అంటే పోలవరం నిర్మాణం సత్వరమే పూర్తి చేయాలి, నదుల అనుసంధానం పూర్తి చేయాలి. ఆనాడు పట్టిసీమ పథకం ద్వారా గోదావరి కృష్ణా జలాలని ఎలాగైతే గోదావరి జలాన్ని కృష్ణా ప్రాంతానికి నదిలోకి తీసుకొచ్చి కృష్ణా డెల్టా ప్రాంతానికి నీరు అందించి వారి పంటల్ని కాపాడామో, ఈ భారతదేశంలోనే నదుల అనుసంధానానికి అంకురార్పణ చేసినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వ అధ్యక్ష. అటువంటి వరవడిని కొనసాగించకుండా విధ్వంసం చేసినటువంటి వ్యక్తి గత ప్రభుత్వ అధ్యక్ష. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అధ్యక్ష అంటే మన రాష్ట్రంలో గతంలో ఏ రకంగా ఆర్థిక నిర్వహణ జరిగింది, ఏ రకంగా ఆర్థికంగా మనం ఏ సెక్టర్స్లో వెనుకబడిపోయాం, ఇవన్నీ కూడా ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియచేయాలనేటటువంటిదే నా ఉద్దేశం అధ్యక్ష. ఆనాడు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత స్వలాభం కోసం పోలవరం నిర్మాణం పూర్తయితే, లేదు అమరావతి రాజధాని నిర్మాణం పూర్తయితే చంద్రబాబు నాయుడు గారు సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆచంద్ర తారార్కం ప్రజల మనసుల్లో నిలుచుకుంటాడనేటటువంటి ఒకే ఒక్క ఈర్ష్య, అసూయలు, విద్వేషంతోనే అమరావతి రాజధాని నిర్మాణం నిలిపేశాడు. అలానే ఏదైతే పోలవరం 72% పూర్తి చేసినటువంటి పోలవరాన్ని కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి, ఆనాడు ఏదైతే ఏజెన్సీలను మార్చడం ద్వారా డయాఫ్రమ్ వాళ్ళు పూర్తిగా పోయినటువంటి పరిస్థితి, తద్వారా ప్రాజెక్టుని నిర్మించలేనటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. అలానే ఈరోజు మనం ఒక్కసారి చూస్తే అధ్యక్ష, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈయన తీసుకున్నటువంటి గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, గత ప్రభుత్వం అవలంబించినటువంటి విధానాలు, గత ప్రభుత్వం అవలంబించినటువంటి కక్ష సాధింపు చర్యలు, ఇవన్నీ కూడా పారిశ్రామిక ప్రగతిని లేకుండా పారిశ్రామికంగా పెట్టుబడులు పెట్టడానికి కూడా ఎవరూ రాలేనటువంటి పరిస్థితులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్పించారు అధ్యక్ష. అందుకనే ఎప్పుడు కూడా అధ్యక్షులు వారు చెప్తారు అధ్యక్ష, పెట్టుబడులు వస్తేనే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, టూరిజం అభివృద్ధి చెందితేనే సర్వీస్ సెక్టర్ అభివృద్ధి చెందితే ప్రభుత్వ పెట్టుబడి లేకుండానే ప్రైవేటు పెట్టుబడులతోనే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి అధ్యక్ష. ద్రవ్య చలామణి ఉన్నప్పుడే ఆర్థిక వ్యవస్థలో సంపద సృష్టి అనేది జరుగుతుంది అధ్యక్ష. మరి ఈరోజు మనం ఒకసారి చూస్తే అధ్యక్ష, ఇది జరగాలంటే ప్రాజెక్టులు తప్పనిసరిగా మనం నిర్మించాలి అధ్యక్ష. అలానే గత ప్రభుత్వం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అధ్యక్ష, మూలధన వ్యయాన్ని నిలిపివేయడం ద్వారా 2014-19లో అత్యంత వేగంగా అభివృద్ధి మనం చెందితే ఆనాడు రెవెన్యూ ఎక్స్పెండిచర్ యాజ్ వెల్ యాజ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని పెంచాం అధ్యక్ష. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని అంటే 2019-24 వచ్చేది అధ్యక్ష, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పూర్తిగా తగ్గించారు అధ్యక్ష. దాని ద్వారా ఏమైంది, గత ప్రభుత్వం రాష్ట్ర వనరులని దుర్వినియోగం చేయడం, నిధులను పక్కదారి పట్టించడం, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను కూడా దారి మళ్లించడం, కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలకి 60-40 రేషియోలో ఇస్తుంది అధ్యక్ష. అంటే కేంద్ర ప్రభుత్వం 38 పథకాలకి 60% గ్రాంట్ని ఇస్తే 40% రాష్ట్ర వాటాన్ని జమ చేయాలి అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గడిచిన 5 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా 18 కేంద్ర ప్రాయోజిత పథకాలకు రాష్ట్ర వాటాన్ని కూడా జమ చేయలేనటువంటి అసమర్థ అవినీతి పరిపాలన అందించడం వల్లనే ఈ రాష్ట్రం ఒక శాపంగా మారింది అధ్యక్ష.
ప్రజలకు శాపంగా మారింది అధ్యక్ష. మరి ఈనాడు కార్పొరేషన్ల నిధులు కూడా ఆనాడు మళ్లించారు అధ్యక్ష. రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల్ని దుర్వినియోగం చేయడం ద్వారా, అలానే విశాఖపట్నం అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టారు అధ్యక్ష. స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీలు కానీ, అలానే మున్సిపాలిటీస్ కానీ, కార్పొరేషన్స్ కానీ ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసినటువంటి వాటిని కూడా దారి మళ్లించడంతో ఇవన్నీ కూడా బిల్లులు చెల్లించలేనటువంటి పరిస్థితులు రావడం వలన కాంట్రాక్టర్స్ కూడా గత ప్రభుత్వం మీద పూర్తిగా నమ్మకం పోయింది అధ్యక్ష. పరిశ్రమలు పెట్టుబడి పెట్టేదారులకి నమ్మకం పోయింది. కాంట్రాక్టర్లు ఎవరైతే గుత్తేదారులు ఉన్నారో వాళ్ళకు కూడా నమ్మకం పోయింది. ఇవన్నీ చూస్తే అధ్యక్ష, గడిచిన ప్రభుత్వంలో ఉద్యోగస్తులకి వాళ్ళకి చట్టపరంగా వాళ్ళకి చెందాల్సినటువంటి, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటివి పెండింగ్ బిల్లులు చూస్తే అధ్యక్ష సుమారు 9,200 కోట్లు ఉన్నది అధ్యక్ష. మొత్తం మీద చూసుకుంటే అధ్యక్ష 21,980 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. అలాగే కేంద్ర ప్రాయోజిత పథకాలకు, అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి కొన్ని పథకాలకు అధ్యక్ష 4,657 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. అది కాక 1,35,224 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం శ్వేతపత్రంలో కూడా ఇవన్నీ కూడా పొందుపరిచి ప్రజలకి చర్చ రూపంలో తీసుకెళ్లడం జరిగింది అధ్యక్ష. మరి ఈరోజు దీనికి అంతటికీ కారణం ఏంటి? గడిచిన 5 సంవత్సరాలు ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరించడానికి కారణం ఏంటి? ఒకసారి ఆలోచిస్తే అధ్యక్ష, తన జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రతి స్కీమ్లో కూడా ఒక స్కామ్ అధ్యక్ష. ప్రతి స్కీమ్లో కూడా తనకి లాభం రావాలి అధ్యక్ష. లాభ అపేక్షతోనే ఒక ప్రభుత్వాన్ని ఒక ప్రైవేట్ సంస్థలాగా నడిపించారు అధ్యక్ష. ఈరోజు ప్రభుత్వం సంక్షేమాన్ని పక్కన పెట్టి కేవలం ప్రైవేటు లాభం అనే భావంతోనే నడిచింది అధ్యక్ష. దానివల్ల సహజ వనరులు కొలగొట్టడం, సహజ ఖనిజాల అక్రమ తవ్వకాలతో రాష్ట్ర ఖజానాకు ఆదాయం నష్టం కలిగించడం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉద్దేశపూర్వకంగానే ఇసుక మరియు ఎక్సైజ్ పాలసీల్ని రూపొందించడం, వీటి ద్వారా రాష్ట్రానికి రావాల్సినటువంటి వేల కోట్ల ఆదాయం ఈరోజు తాడేపల్లి ప్యాలెస్కి చేరిందనేది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి ఈ సందర్భంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ సందర్భంలో 24-25 ఈ బడ్జెట్ చూస్తే అధ్యక్ష, వెంటిలేటర్ మీద ఉన్నటువంటి రాష్ట్రాన్ని, వెంటిలేటర్ పైన ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఐసీయూలోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఈ బడ్జెట్ ద్వారా నిరూపితం అవుతుంది అధ్యక్ష. గడచినటువంటి చూస్తే అప్పుల అధ్యక్ష సుమారు 10,50,000 కోట్ల రూపాయల అప్పుల అధ్యక్ష. కార్పొరేషన్ ద్వారా కావచ్చు, బారోయింగ్స్ ద్వారా కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తే అధ్యక్ష సుమారు 10,50,000 కోట్ల రూపాయలు అధ్యక్ష ఇవన్నీ. అందుకనే ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఆర్థిక పునర్జీవనమే లక్ష్యంగా రూపొందించిన బడ్జెట్ అధ్యక్ష. సంపదను సృష్టించి అభివృద్ధి అనే చక్రాన్ని పునః ప్రారంభించాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ బడ్జెట్ రూపకల్పనగా ఉంది అని చెప్పి రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు మనం ఒక్కసారి చూస్తే అధ్యక్ష, ఈ ఫిజికల్ డెఫిసిట్ ఇవన్నీ ఎట్లా ఉన్నాయనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రాస్ జిఎస్టిపి చూస్తే అధ్యక్ష 24-25 at current prices is estimated at around 16.41 lakhs crores, amounting to growth of 12.5% over 23-24 అధ్యక్ష. అలానే రిసిప్ట్స్ చూస్తే అధ్యక్ష 24-25కి 2,01,186 కోట్ల అధ్యక్ష. ఇది 2023-24 కన్నా 16%
ఎక్సెస్ అధ్యక్ష. ఈరోజు ఫిజికల్ డెఫిసిట్ చూస్తే అధ్యక్ష 24-25 ఇది టార్గెటెడ్ ఫర్ 4.2 అంటే ఫిజికల్ డెఫిసిట్ తగ్గించాలని. ఇది ఆఫ్ జిఎస్టిపి ఇది 23-24 యాజ్ పర్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఫిజికల్ డెఫిసిట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి 4.3 అధ్యక్ష. అంటే గడిచిన ప్రభుత్వంలో ఫిజికల్ డెఫిసిట్ 23-24 రివైజ్డ్ అంచనాలు చూస్తే అధ్యక్ష 4.3గా నమోదైతే 24-25 దాన్ని ఆ డెఫిసిట్ని తగ్గించాలని ఈరోజు ఈ బడ్జెట్ ద్వారా ప్రభుత్వ చర్యలు తీసుకునే నిర్ణయాల ద్వారా ఈరోజు ఆ డెఫిసిట్ని కూడా తగ్గించడానికి ఇది చేస్తున్నారు అధ్యక్ష. ఈరోజు మనం పాలసీలు తీసుకుంటే అధ్యక్ష సూపర్ 6 ఎన్నికల ముందు ఏదైతే ప్రజలకి ఇంటింటికి వెళ్ళి చెప్పామో ఈ సూపర్ 6 కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఈనాడు ఈ బడ్జెట్లో అన్నీ కూడా పొందుపరిచారు అధ్యక్ష. ఇది ప్రజలకి సంక్షేమాన్ని ఇచ్చేటటువంటి బడ్జెట్ అధ్యక్ష. అలానే ప్రజలు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి మార్గాలు అన్వేషించి అడుగులు వేస్తున్నటువంటి బడ్జెట్ అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు అగ్రికల్చర్లో ఉంది అధ్యక్ష అన్నదాత సుఖీభవ అండ్ పిఎం కిసాన్. ఇది ఎన్నికల ముందు చెప్పాం అధ్యక్ష. ఈరోజు 6 సంక్షేమ పథకాలు ఏవైతే సూపర్ 6 ఉన్నాయో ఆల్రెడీ మా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఒక బంతిని బౌండరీ అవతల పడేటట్టుగా కొట్టాం అధ్యక్ష. అదే దీపం 2 పథకం అధ్యక్ష. అలానే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బహుశా ఈ భారతదేశంలో ఉన్నటువంటి మిగిలిన 29 రాష్ట్రాల్లో కానీ కేంద్రపాలిత రాష్ట్రాల్లో కానీ ప్రాంతాల్లో కానీ ఎక్కడా కూడా లేనటువంటి విధంగా 65,34,000 మందికి 3,000 రూపాయలు ఇచ్చే పెన్షన్ని 1,000 రూపాయలు చేసి రెట్రాస్పెక్టివ్ అంటే ఏదైనా ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత ఏర్పడిన నాటి నుంచి ఇవ్వడం ఇంతవరకు మనం చూసాం అధ్యక్ష. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు తాను ఏదైతే మాట ఇచ్చారో రెట్రాస్పెక్టివ్ అంటే ఏప్రిల్ నెల నుంచే పెన్షన్ల పెంపు కార్యక్రమాన్ని ఈ భారతదేశంలోనే అమలు చేసినటువంటి ఏకైక ప్రభుత్వం నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అమలు చేశామని చెప్పి రాష్ట్రంలో తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఈ దేశంలో పక్కనున్న ఏ రాష్ట్రానికి పోయినా ఈవెన్ తెలంగాణ మనకన్నా ఆర్థికంగా బాగుండేటటువంటి రాష్ట్రం అధ్యక్ష. విడిపోయిన నాటికి మిగిలిన బడ్జెట్ ఏర్పడినటువంటి రాష్ట్రం అధ్యక్ష. ఈరోజు ఆ రాష్ట్రం కన్నా మనం 1,800 రూపాయలు అధికంగా ఇస్తున్నాం అధ్యక్ష. పక్కనున్న తమిళనాడు, ఆ పక్కనున్న కర్ణాటక, ఆ పక్కనున్న ఒరిస్సా, ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంతో పోల్చి చూసినా భారతదేశంలోనే 3,000 రూపాయల పెన్షన్ని 4,000 రూపాయలు వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి, డప్పు కొట్టే కళాకారులకి, చెప్పులు కుట్టే కార్మికులకి ఇస్తున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధ్యక్ష. అలానే వికలాంగులు ఉన్నారు అధ్యక్ష. 3,000 రూపాయలు ఆనాడు గడిచిన 2014-19 సంవత్సరంలో 3,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు వికలాంగులకు పెన్షన్ ఇస్తే గడచిన 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క వికలాంగుడి పైన కూడా దయలేనటువంటి ఒక కర్కశ మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి ఆ ప్రభుత్వ అధినేతగా ఉన్నప్పుడు 3 రూపాయలు కూడా పెంచలేదు అధ్యక్ష. ఈనాడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా అధికారంలోకి వచ్చిన తర్వాత 3,000 రూపాయల పెన్షన్ని 6,000 రూపాయలు చేశారు అధ్యక్ష. ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు అధ్యక్ష. 100% ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు 15,000 రూపాయలు ఇస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. 5,000 రూపాయలు ఇచ్చే పెన్షన్ని వారందరికీ కూడా కిడ్నీ వ్యాధితో బాధపడే వాళ్ళు కానీ, లేదు ఫైలేరి వ్యాధితో బాధపడే వాళ్ళు కానీ, ఇతర వ్యాధులతో బాధపడే వాళ్ళకి ఈరోజు 5,000 ఇచ్చే పెన్షన్ని 10,000 రూపాయలు చేశారు అధ్యక్ష. ఇది భారతదేశంలో ఎక్కడ కూడా లేదు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో చూసుకుంటే అధ్యక్ష
ప్రతి నెల 4,700 కోట్ల రూపాయలు కేవలం సామాజిక పింఛన్ల కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అణగారినటువంటి వర్గాల కోసం ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ వర్గాలు ఎక్కువగా ఫలితం అందుకుంటున్నటువంటి ఈ సామాజిక పింఛన్ల కోసం మరి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఒకటేసారి 1,000 రూపాయలు, 3,000 రూపాయలు, 12,000 రూపాయలు, 5,000 రూపాయలు పెంచి ఈ రాష్ట్రంలో 65,24,000 మందికి ఈరోజు ఆదుకుంటున్నటువంటి మహా మనిషి అని చెప్పక తప్పదు అధ్యక్ష. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గల తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి అధ్యక్ష. అలానే ఈరోజు కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నాం అధ్యక్ష. అన్నదాత సుఖీభవ. ఈరోజు మనం చూస్తే అధ్యక్ష, ఏ శాఖకు ఏ బడ్జెట్కు ఎంతెంత కేటాయించారని చూస్తే అధ్యక్ష, 23-24లో బడ్జెట్ కేటాయింపులు 2,79,279 కోట్ల అధ్యక్ష. 2024-25 బడ్జెట్ కేటాయింపులు చూస్తే అధ్యక్ష 2,94,427.25 కోట్ల అధ్యక్ష. ఈరోజు అందులో మరలా ఈ రాష్ట్రంలో నదుల అనుసంధానం